నమస్తే అక్క, షర్మిల అక్క. ఎందుకు ఈ దిగజారుడు? నువ్వేం ఫేమ్ అవ్వలేదా అక్క? నువ్వంటే ఎవరికి తెలియదా అక్క? ఎందుకు ఇవన్నీ? అన్నకు ఎట్లా సపోర్ట్ ఉండాలి అంటే ఒక చెల్లె ప్రాణం ఇచ్చే విధంగా అయినా ఉండాలి అక్క. మనం ఎవరికో పొత్తుకు, ఎవరికో లాలుచి, ఎవరికో మోచేతి నీళ్ళు తాగాల్సిన కర్మ మనకు లేదక్క. మనం రాయలసీమలో పుట్టాం. ఎట్లుండాలి? పౌరుషంగా బతకాలక్క. దిగజారి నలుగురితో నాలుగు మాటలు వడిచ్చే విధంగా ఆ బతుకు మనం బతకడం కూడా వేస్ట్ అక్క. నీకు అర్థమవుతుందా ఏడ పుట్టాననేది? తెలంగాణకు వచ్చానంటావు, రాయలసీమ బిడ్డని అంటావు, తెలంగాణ కోడలని అంటావు. తెలంగాణ కోడలు అయినప్పుడు తెలంగాణలో ఎట్లా గౌరవం ఇస్తారు చెల్లెళ్ళు అన్న కోసం? తెలీదా అక్క నీకు? అందుకనే రాయలసీమలో ఆడపిల్లలకి ఒక్కసారి పెళ్ళి చేసి దుబ్బేస్తే ఎందుకు వాల్యూ ఇవ్వరో తెలుసా అక్క? అదే తెలంగాణలో అయితే అక్క, అదే కొడుకుకు ప్రాధాన్యత ఇవ్వరు, ఆడపిల్లకే ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకు తెలుసా అక్క? చచ్చినా బతికినా ఫ్యామిలీ కోసం, తల్లిదండ్రుల కోసం పాటు పడుతుంది కాబట్టి ఆడపిల్ల, వాళ్ళు ఎక్కువగా ఆడపిల్ల కోసమే వాల్యూ ఇస్తారు అక్క. అది గుర్తుపెట్టుకొని మనం నీకేమి కావాలక్క? నీకేం తక్కువ? అన్నీ ఎక్కువే నీకు. నువ్వేం ఫేమ్ కావాల్సిన అవసరం కూడా లేదు. నువ్వేందనేది అందరికీ తెలుసు కదా అక్క. దేనికి ఈ దిగజారుడు బతుకు? కామ్గా ఉండి మంచిగా అన్న కోసం సపోర్ట్ చేయక్క నీకు చేతనైతే. అంతేగాని ఇలాంటి మాటలు మాట్లాడి నలుగురితో నువ్వు మాటలు పడుతుంటే మేము రాయలసీమలో పుట్టినందుకు మా మీద మాకే అసహ్యం వచ్చే విధంగా చేయకక్క ప్లీజు. నీకు ఓ దండమక్కవు. నువ్వు మా రాయలసీమలో పుట్టినవని చెప్పడానికి కూడా మాకు అట్లా అనిపిస్తుంది. నువ్వు చేసే మాటలు, నువ్వు చేసే కథ అదంతా బంద్ చేసి మంచిగా నీది నువ్వు చూసుకో అక్క. నీకు రాజకీయం ఇష్టమా? ఆ విధంగా వెళ్ళు. నీ కష్టము నిన్ను గుర్తిస్తారు జనాలు. నీకేం చేయాలో, నీకు ఓటు వేయాలంటే నీకు వేస్తారు. కానీ ఈ దిగజారుడు మాటలతోటి నువ్వు పబ్లిక్ని ఏదో మాయ చేస్తానంటే మాత్రం ఎవడు నమ్మడక్క. అన్న ఎంత కష్టపడ్డాడు జనాల కోసము. అన్నకు అన్నీ ఉన్నాయి, తక్కువైంది ఓన్లీ పదవి ఒక్కటే. అన్న దగ్గర ఏమి లేదంటూ ఏం లేదక్క. ఆ పదవి కోసము, పదవి లేకుంటే అన్న ఎన్ని బాధలు పడ్డాడు, కష్టాలు ప్రపంచంలో ఎన్ని ఉంటాయో అవన్నీ అన్న పడ్డాడు. కాబట్టి అన్నను ఓడించడం అనేది ఎవడి వల్ల కాదు. అన్న జోలికి ఎవడొచ్చినా మర్యాద ఉండదు. అది నువ్వైనా సరే అక్క, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏవైనా మాట్లాడేటప్పుడు సభలు సమావేశాలు అయినా సరే మంచిగా మాట్లాడక్క. రెస్పెక్ట్ను కోల్పోకు. ఒక ఆడపిల్లగా ఇచ్చే విలువని కాపాడుకో అక్క. ఒక రాయలసీమ బిడ్డగా మాట్లాడుతున్నా, బీ కేర్ఫుల్ అక్క. నమస్తే అక్క.